చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యింది కదా సార్. కూటమిలో ఏరినందుకు తనని అరెస్ట్ చేయట్లేదు. ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టట్లేదు. మిగతా వాళ్ళపైన పెడుతుర్రు. కవిత పైన అండ్ కేజ్రీవాల్ పైన, సి విజయన్ వాళ్ళ డాటర్ పైన కూడా ఈడీ కేసులు పెడుతుందని చెప్పేసి అంటారు సార్. చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు సార్? ఆయన పైన ఈడీ కేసులు ఎందుకు పెట్టట్లేదు సార్? ఆయన మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి కదా. లల్లు ప్రసాద్ యాదవ్ ఆ ఫాడర్ స్కామ్ చేసిండు. ఇక్కడ ఒకటి పోల్ట్రీ స్కామ్ చేసినట్టుండు తెలంగాణ లల్లు, అక్కడ వేరే లల్లు ఫాడర్ స్కామ్ చేసిండు. 30 ఏళ్ళు పట్టేది ఆయన జైలు వేస్తేందుకు. 30 ఏళ్ళు పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, ఆయన కాంగ్రెస్ లేకుండే కదా. అయితే ఈడ మేము డబ్బుని యాక్షన్ తీసుకుంటామంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. నిన్న అయింది, ఇవాళ అరెస్ట్ చేయలేము. వీళ్ళు కవితని ఇచ్చేసి 2.5 ఏళ్ళు అయింది. మేము కావాల్సే నిజంగానే ఈడీ మా చేతులు ఉంటే చేస్తాము. ఈడీ మా చేతులు ఉండదు. కొంచెము తొందర చేపియవచ్చు, కానీ తప్పులు నేరం చేస్తే తప్పనిసరి పరిణామాలు ఉంటాయి భారతదేశంలో. ఈ ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ నేతలు ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు సార్. మా ఫోన్లు ట్యాప్ అయినాయి 100%. నా ఫోన్ అయితే ట్యాప్ అయింది. ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫోన్ ట్యాప్ అయింది. ప్రతి ఆయన చుట్టుపక్కల ఉన్న 3-4 మందికి కూడా 100% ట్యాపింగ్ అయింది. నేను ఇక ఆఫ్ ద రికార్డ్ ఎవరో చెప్పింది నాకు పోలీస్ ఆఫీసర్. నేను అప్పుడు కాంగ్రెస్ నుంచి కొట్లాడినప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ అయినాయి. అండ్ నా చుట్టూ 600 మంది ఫోన్ ట్యాపింగ్ అయినాయి అని చెప్పిండ్రు ఒకరు, అప్పుడే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా. అయితే నేనన్నా, మీకు 600 మంది ఫోన్ ట్యాపింగ్ ఎక్కడున్న రిజోర్స్ అంటే, మేము గణేష్ నిమజ్జనకు మేము 30,000 మంది పోలీస్ ఆఫీసర్లకు తీసుకెళ్తాం. మీ అంటే 600 మంది, అది మాకు కష్టమా? చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకున్నది ప్రీవియస్ గవర్నమెంట్. అండ్ ఉత్తగా కాదు, దాదాపు వేలాది మంది పోలీస్ వాళ్ళను మన కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకుల మీద స్పై చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ కొరకు వాడుకున్నది. ఇప్పుడు పట్టుబడ్డారు. ఫోన్ ట్యాపింగ్కు ప్రధాన నిందితులు ఎవరై ఉంటారు సార్? పాత సీఎం కొడుకు, అంతే. ఇంకేంది? ఇంకా దాంట్లో అనుమానం ఉందా? ఓల్డ్ సిటీ ఎంఐఎం అడ్డా కదా సార్. అక్కడ ఈసారి బీజేపీ వస్తుందని చెప్పేసి అనుకుంటారా సార్? ఒక దిక్కు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే సానియా విద్య పోటీ చేస్తుందని చెప్పేసి అంటారు సార్. మరొక దిక్కు బీజేపీ నుంచి మాధవలత గారు కూడా పోటీ చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. ఇద్దరు మహిళలను ఆ ఎంఐఎం ఢీ కొడుతుందని చెప్పేసి ఎంఐఎం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? ఈసారి ఏదొచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? కొంచెం ఉన్నట్టున్నాయి అది అవకాశము, కానీ ఇక్కడనే మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాధవీలత గారు నిజంగానే కరెక్ట్ మార్గంలో పోతుంది, ధైర్యంగా పోతుంది. అండ్ వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు పోలరైజ్ చేస్తుంది. మాధవీలత గారు కాదు, వాళ్ళు పోలరైజ్ చేస్తుండరు. ఈ పోలరైజేషన్ అక్కడ హిందూస్ మైనార్టీస్ ఎక్కడ ఓల్డ్ సిటీలా అయితే ఈ మైనార్టీస్ పోలరైజ్ అవుతున్నారు. వాళ్ళ మన దాడి చేసిండ్రు ఎవరి మీద? మన హోలీ అప్పుడు ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా పోలరైజ్ అవుతుంది. పోలరైజేషన్ అయితే ఫస్ట్ టైం నేను అనుకుంటా హిందూస్ హైదరాబాద్ నియోజకవర్గం వల్ల, లోక్సభ నియోజకవర్గం పోలరైజ్ అవుతారు, ముస్లిమ్స్ స్ప్లిట్ అవుతారు.